హాయ్ అండి. వెల్కమ్ టు మన ఇంటి వంట అఫీషియల్. నేను మీ గౌతమి. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన సాంబార్ తయారీని చూద్దాం. పప్పు, కూరగాయలు, సాంబార్ పొడి కలయికతో తయారయ్యే ఈ వంటకం ఇడ్లీ, దోశ, వడ, అన్నంలోనికి చాలా రుచిగా ఉంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కూరగాయలన్నిటినీ ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఫస్ట్ పప్పు కుక్కర్లో 1 కప్పు కందిపప్పు వేసుకుంటున్నాను. ఈ పప్పుని 3 సార్లు మంచిగా కడిగేసుకోండి. ఇలా కడిగేసుకున్న తర్వాత లాస్ట్లో మంచినీళ్ళు 1 కప్పుకి 2 కప్పులు వాటర్ పోసుకోండి. నెక్స్ట్ దీనికి మూత పెట్టేసుకొని 2-3 విజిల్ వచ్చేదాకా స్టవ్ మీద పెట్టేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్లో నానబెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ శనగపప్పు. వీటిని బాగా చిటపటలాడే వరకు ఉంచండి. తర్వాత 1 ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోండి. దీంతోపాటు 1 క్యారెట్, 2 బెండకాయ ముక్కలు, అలానే మునక్కాయలు, దీంతోపాటు ఒక 4 పచ్చిమిర్చి వేసుకోండి. నెక్స్ట్ సోరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను సోరకాయ ముక్కల్ని కొద్దిగా పెద్ద సైజు తీసుకుంటున్నానండి. చిన్నవి అయితే నూనెలో మగ్గిన తర్వాత మరీ చిన్నగా అయిపోతాయి కాబట్టి. నెక్స్ట్ 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలానే కొద్దిగా కరివేపాకు రెమ్మలు వేసుకుంటున్నాను. 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇంకా కొద్దిగా పసుపు. ఇందులోనే 1 వంకాయ కట్ చేసుకొని వేసుకోండి. ఇలా ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత కూరగాయలన్నిటిని ఒకసారి కలుపుకోండి. ఇలా మంచిగా కలుసుకున్న తర్వాత దీనిని ఒక 1 మినిట్ అలానే ఉంచాలి. ఎందుకంటే ఇవి మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా 1 మినిట్ మూత పెట్టేసుకోండి. తర్వాత ఓపెన్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టమోటా కట్ చేసుకొని వేసుకోండి. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. అంతలోపు మనం చింతపండుని కలుపుకొని గుజ్జులాగా చేసుకుందాం. మంచిగా నానింది. నానితే మంచిగా గుజ్జు వస్తుందండి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకుందాం. చింతపండు వేయకండి, గుజ్జు మాత్రమే వేసుకోండి. ఇలా వేసుకోండి. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇందులో మనం ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకోవాలి. ముక్కలన్నిటినీ ఈ పులుసులో మంచిగా ఉడకనివ్వండి. అలా అయితే సాంబార్ టేస్టీగా ఉంటుంది. పులుసు అనేది ముక్కలు పట్టుకుంటుంది. కాసేపు మూత పెట్టేసుకొని చూద్దాం. ముక్కలన్నీ పులుసులో ఉడికిన తర్వాత పప్పు వేసుకుందాం. ఇక్కడ ఉడకబెట్టిన పప్పుని మెత్తగా రాముకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇక్కడ సాంబార్ మరీ చిక్కగా కాకుండా మరీ లూజుగా కాకుండా తగినన్ని నీళ్లు పోసుకొని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు లాస్ట్లో మీకు ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూడండి. ముందుగా నేను ఉప్పు 1.5 స్పూన్ వేసాను కదా, ఇక్కడ నాకు కొద్దిగా తక్కువ వచ్చింది కాబట్టి ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ దీనిని ఒక 1 మినిట్ ఉడకనివ్వండి. తర్వాత లాస్ట్లో మనం సాంబార్ పొడి వేసుకుందాం. ఒకసారి ఓపెన్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోండి.
ఇందులో కరివేపాకును కాడలతో సహా వేస్తే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు సాంబార్ పొడి వేసుకుందాం. ఇక్కడ నేను సాంబార్ పొడిని 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక దీనిని ఒక 3-4 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉంచండి. అంతేనండి, ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ సాంబార్ రెడీ అయిపోయింది. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్, బాయ్ బాయ్.